కంప్యూటర్ అవుట్పుట్ ట్యాగ్స్ ఇవ్వండి. అంటే కంప్యూటర్కి సంబంధించిన మనం కోడ్ కానీ ఇట్లాంటివి ఏదైనా సరే మనం ప్రింట్అవుట్ మన డాక్యుమెంట్లో ప్రింట్ చేసి చూపించాలంటే ఈ రకరకాల ట్యాగ్స్ని యూజ్ చేయాలి. మరి ఇవి కంప్యూటర్ కోడ్ ఎలా ఉండాలి అనేది చూపించాలంటే కోడ్ మధ్యలో పెట్టాలి. అట్లానే కీబోర్డ్లో టైప్ చేసిన కీబోర్డ్ టెక్స్ట్ లాగా చూపించాలంటే ఇది శాంపిల్ కంప్యూటర్ కోడ్ చూపించాలంటే శాంప్. అట్లనే టెలిటైప్ టెక్స్ట్, వేరియబుల్స్ చూపించాలంటే వేర్. అట్లనే ప్రీ ఫార్మాటెడ్ టెక్స్ట్ ప్రీ ద్వారా మనం చూపించవచ్చు. మరి ఈ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే మనకి అవి ఎలా వర్క్ అవుతున్నాయి అనేది అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్ 12లో మీరు చూసినట్లయితే ఇక్కడ ప్రీ అనే ట్యాగ్ని యూజ్ చేయడం జరిగిందండి. చూడండి, ప్రీ అనే ట్యాగ్ని యూజ్ చేసాం. ఈ ప్రీ అనే ట్యాగ్ని యూజ్ చేసిన దానివల్ల దాని కింద మనం ఎలా అయితే టైప్ చేస్తామో విత్ స్పేసెస్ ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈజ్గా మీకు ఈ యొక్క ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో కనిపించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అవుట్పుట్ కూడా అలానే ఉంది. అదే ఈ ప్రీ అనే ట్యాగ్ ఇవ్వకపోతే ఏమవుతుంది, మొత్తం కూడా ఒకటేలాగా వచ్చేస్తుంది. చూడండి, పారాగ్రాఫ్లో పెట్టినా సరే, ఎట్లా పెట్టినా, ఇండివిజువల్గా పెట్టినా సరే మీకు అవుట్పుట్ చూడండి సింగిల్ లైన్లో వచ్చింది. అలా కాకుండా మీరు టైప్ చేసిన విధంగానే యాజ్ ఇట్ ఈజ్గా ఉండాలి అంటే ప్రీ అనే ట్యాగ్ని యూజ్ చేయాలి. అదనమాట. అంటే మీకు ఎలా కావాలంటే అలా టైప్ చేసుకోండి. అదే విధంగా ఇక్కడ డాక్యుమెంట్లో వస్తుంది ప్రీ ట్యాగ్ మధ్యలో పెట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫర్ లూప్ నేను రాయాలనుకుంటాం. మరి ఆ ఫర్ లూప్ ప్రీ అనే ట్యాగ్లో ఇవ్వకపోతే ఈ విధంగా ప్రింట్ కాదు. కంటిన్యూస్గా ఒకే లైన్లో ఈ గ్యాపులు కూడా లేకుండా కంటిన్యూస్గా ప్రింట్ అయిపోతుంది. సో అలా కాకుండా ప్రీ ట్యాగ్లో పెట్టాం కాబట్టి ఇది ఫస్ట్ లైన్, ఇది సెకండ్ లైన్, అంటే ఎట్లా సింటాక్స్ ఉందో దాని ప్రకారం యాజ్ ఇట్ ఈస్గా రావడం జరిగింది. ఓకే, అలానే రిమైనింగ్ అవుట్పుట్ ట్యాగ్స్ మనం చూసినట్లయితే కంప్యూటర్ కోడ్ అనేది ఏ విధమైన టెక్స్ట్ అవుట్లుక్ ఉంటుంది. అదే కీబోర్డ్ ఇన్పుట్ ఇట్లా ఉంటుంది. టెలిటైప్ టెక్స్ట్, శాంపుల్ టెక్స్ట్, లిటిల్ బిట్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అనమాట మీకు. వేరియబుల్ ఎలా ఉండాలి, ఇట్లా డిఫరెంట్ మోడల్స్ తోటి మీరు అవుట్పుట్ని షో చేయొచ్చు. ఓకే.